తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరొకవైపు రప్పారప్పా నరుకుతామంటూ పోస్టర్ పెడితే తప్పేంటి అన్న జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. రెచ్చగొట్టే విధంగా జగన్ మాట్లాడుతున్నారు. అదే విధానాన్ని తాము అవలంబిస్తే జగన్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. జగన్ కి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తా ఉన్నాం. పరిటాల రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానమే మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.